నిన్న మొన్నటి వరకు అమెరికా మాత్రమే అనుకున్నాం. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం చంద్రునిపై అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామంటూ చేసిన ప్రకటన అసలు వాస్తవ రూపం దాల్చుతుందా అన్న సందేహాలు వెలువడ్డాయి. కానీ సైలెంట్గా నాసా తన పని తాను చేసుకుంటూనే వెళ్ళిపోతుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో 6 ఏళ్లలో చంద్రునిపై తొలి న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేస్తుంది కూడా. అంతలోనే తాజాగా రష్యా స్పేస్ ఏజెన్సీ చేసిన ప్రకటన యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఒరుగునే ఉన్న చైనాతో కలిసి త్వరలోనే తాము కూడా చంద్రునిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని వెల్లడించింది. ఈ మేరకు చైనాతో కలిసి పనిచేస్తున్నామని రష్యా స్పేస్ ఏజెన్సీ చీఫ్ యూరీ బోరిసోవ్ తెలిపారు. ఆపై చంద్రునిపై మానవ నివాసాలు ఏర్పాటు చేసే రోజు కూడా ఎంతో దూరంలో లేదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా చైనా సంయుక్తంగా ఈ లూనార్ ప్రోగ్రాంపై పనిచేస్తున్నాయి. న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీలో మాస్కో సాధించిన అపార నైపుణ్యం ఈ కార్యక్రమానికి దోహదపడుతోందన్నది బోరిసోవ్ మాట. చంద్రుడిపై 2033-35 నాటికి అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి చైనా శాస్త్రవేత్తలతో కలిసి చాలా సీరియస్గా పనిచేస్తున్నామని అన్నారు ఆయన. భవిష్యత్తులో అక్కడ నివాసాల ఏర్పాటుకు అవసరమైన విద్యుత్తును సోలార్ ప్యానెళ్లు అందించలేవు. అణు విద్యుత్తుతోనే అది సాధ్యమవుతుందని రష్యా చైనా దేశాలు భావిస్తున్నాయి. అది కూడా మానవ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్ మోడ్లో అది పనిచేయాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ తమకు సవాల్తో కూడుకున్నదని బోరిసోవ్ వివరించారు. చంద్రునిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి కొన్నేళ్ల క్రితమే ప్రయత్నాలు ప్రారంభించిన అమెరికా తాజాగా నెల రోజుల క్రితమే ఫేజ్ 1ను విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రునిపై సుదీర్ఘ రాత్రులు సవాళ్లుగా నిలుస్తున్నాయి. సూర్యకాంతి లేకపోవటం వల్ల సోలార్ ఎనర్జీ ఉండదు. ఆ సమయంలో న్యూక్లియర్ పవర్ విజయవంతంగా పనిచేస్తుంది. పూర్తిగా చీకటిగా ఉండే లూనార్ సౌత్ పోల్ లాంటి ప్రాంతాల్లో ఈ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టులు ఉపయోగకరం. 2025 నాటికి ఫేజ్ 2 అలాగే లాంచ్ ప్యాడ్లో రియాక్టర్ డెలివరీ చేసేందుకు 2030ని టార్గెట్గా పెట్టుకుంది నాసా. తక్కువ యురేనియంను ఉపయోగిస్తూ 6000 కేజీల కన్నా తక్కువ బరువు ఉండే 40 కిలోవాట్ రియాక్టర్ను ఏర్పాటు చేయాలన్నది నాసా లక్ష్యం. ఈ 40 కిలోవాట్ల విద్యుత్ సుమారు 33 ఇళ్లకు సరిపోతుందన్నది నాసా అంచనా. అమెరికాతో పోటీ పడటంలో రష్యా చైనా రెండే. అంతరిక్షంలో అమెరికా కన్నా నాటి సోవియట్ యూనియన్ ముందు అడుగుపెట్టింది. ఇక గడిచిన 2-3 దశాబ్దాలుగా అన్ని రంగాలలోనూ చైనా అమెరికాకు ఎంత గట్టి పోటీ ఇస్తోందో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటి ఈ 2 శక్తివంతమైన దేశాలు ఈ ప్రాజెక్టు విషయంలో ఎందుకు చేతులు కలపాలనుకున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం ఉంది. ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. రష్యాకు హెవియర్ క్రాఫ్ట్స్ను స్పేస్లోకి పంపడంలో సుదీర్ఘ అనుభవం ఉంది. చైనా ఆ తర్వాత ఎంటర్ అయిన స్పేస్ రేస్లో ఇటీవల కాలంలో బాగా రాణిస్తూ అమెరికా రష్యాలకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా లాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న దేశంతో కలిస్తే మరింత ఉపయోగం ఉంటుందని చైనా భావించి ఉండొచ్చు. అలాగే న్యూక్లియర్ రాకెట్స్ విషయంలో చాలా కాలంగా రష్యన్ సైంటిస్టులు పనిచేస్తున్నారు. ఇప్పటికే చాలా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు కూడా రష్యాలో ఉన్నాయి. ఈ విషయంలో రష్యాకు చాలా నైపుణ్యం ఉంది. అది కూడా మరో కారణం కావచ్చు. రష్యాకు ఆయిల్, నేచురల్ గ్యాస్, మినరల్స్ వంటి సహజ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ స్పేస్కి సంబంధించిన రా మెటీరియల్ విషయంలో ఇతర దేశాలపై ఆధారపడాలి. కానీ చైనా అలా కాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక శక్తి చైనా సొంతం. రా మెటీరియల్ తయారీ విషయంలో చైనాను కొట్టే దేశమే లేదు. ఇది కూడా రష్యా చైనాతో చేతులు కలపడానికి మరో కారణం కావచ్చు. అన్నింటికీ మించి ఈ 2 అగ్రదేశాలు విన్ టు విన్ సిచ్యువేషన్ ఉంటేనే కలుస్తాయి. ఇక తెర వెనుక ఎలాంటి ఒప్పందాలున్నాయన్న విషయం ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఇస్రో ఈ విషయంలో అమెరికా, చైనా, రష్యాలతో పోల్చితే కాస్త వెనుకబడి ఉన్నమాట వాస్తవం. 3-4 ఏళ్ల క్రితం వరకు కేవలం సోలార్ ఎనర్జీపై మాత్రమే ఇస్రోకి చెందిన స్పేస్ మిషన్స్ పనిచేస్తూ వచ్చాయి. అయితే 2021లో ఇండియా తొలిసారిగా రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్ టెక్నాలజీపై దృష్టి పెట్టింది. అప్పట్లోనే 100 వాట్ల ఆర్టీజీని అభివృద్ధి చేసేందుకు వివిధ సంస్థలని ఆహ్వానించింది. అయితే కొద్ది రోజుల క్రితం జరిగిన చంద్రయాన్ 3 ప్రాజెక్టులోని కాంపోనెంట్స్లో న్యూక్లియర్ పవర్ జనరేషన్ వినియోగంపై చేసిన పరీక్షలు విజయవంతమయ్యాయి.
చంద్రయాన్ 3లోని ప్రపల్షన్ మాడ్యూల్ రేడియో ఐసోటోప్ హీటింగ్ యూనిట్ ఆధారంగా పనిచేసింది. ఇందులో 2 రేడియో ఐసోటోప్ హీటింగ్ యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో మెగావాట్ విద్యుత్తును ఉత్పత్తి చేసేలా బాక్ డిజైన్ చేసింది. అయితే వీటిని విక్రమ్ ల్యాండర్లో కానీ ప్రజ్ఞాన్ రోవర్లో కానీ ఉపయోగించలేదు. కారణం వాటి బరువు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉండటమే. అందుకే ప్రయోగాత్మకంగా వాటిని ప్రపల్షన్ మాడ్యూల్లో ఉంచారు. నిజానికి న్యూక్లియర్ బ్యాటరీలను రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్గా మార్చి వాటిని స్పేస్ క్రాఫ్ట్స్లో వినియోగించడం దాదాపు 6 దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. ఈ టెక్నాలజీ ముఖ్యంగా 2 పనులు చేసేది. ఒకటి, స్పేస్లో పంపిన ఇన్స్ట్రుమెంట్స్ను కంటిన్యూస్గా పనిచేసేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా చేయటం. రెండోది, అంతరిక్షంలోని అత్యంత శీతల వాతావరణం నుంచి అవి తట్టుకునేందుకు తగిన హీట్ని జనరేట్ చేయటం. మొదటిసారిగా 1961లో ఈ న్యూక్లియర్ పరిజ్ఞానాన్ని అమెరికా వినియోగించింది. ఆ తర్వాత చాలాసార్లు ఇదే టెక్నాలజీతో ప్రయోగాలు జరిగాయి. రష్యా ఆ తర్వాత ఈ పరిజ్ఞానంపై పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టింది. 2013 నుంచి చైనా కూడా అదే పని ప్రారంభించింది. అయితే ఇప్పుడు ఆర్టీజీ టెక్నాలజీ ఓ రకంగా పాత చింతకాయ పచ్చడి. అందుకే అంతకు మించిన టెక్నాలజీపై ఈ 3 అగ్రరాజ్యాలు దృష్టి పెట్టాయి. తాజాగా రష్యా, చైనా కలిసి చంద్రునిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధపడటం అందులో భాగమే. నిజానికి చంద్రునిపై ఎలాగైనా మనిషి మనుగడ సాధ్యం చేయాలన్నది శాస్త్రవేత్తల తపన. అయితే ప్రస్తుతానికి చంద్రుడు ఏమాత్రం ఆవాసయోగ్యం కాదు. భూమితో పోల్చితే అక్కడ గ్రావిటీ తక్కువ. నీటి జాడలు ఉన్నాయని తెలిసినా ఇంకా వాటిని పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి లేదు. పగలు రాత్రి సుదీర్ఘంగా ఉంటాయి. అక్కడ సోలార్ పవర్ అంత నమ్మదగ్గది కాదు. అందుకే ఇప్పుడు అగ్రరాజ్యాలు న్యూక్లియర్ పవర్ కోసం పట్టుబడుతున్నాయి, ప్రయోగాలు చేస్తున్నాయి. అది సక్సెస్ అయితే అప్పుడు కరెంటు కోసం సూర్యునిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కొద్దిపాటి అణుశక్తితో భారీగా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. అయితే న్యూక్లియర్ అణు రియాక్టర్ల భద్రతపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే అంతరిక్షంలోని వ్యర్థాల గురించి ప్రపంచమంతా చర్చ జరుగుతోంది. ఒకవేళ అంతరిక్షంలో ఈ అణు విద్యుత్ ప్లాంట్ల వ్యర్థాలు చేరితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరు బాధ్యత వహించాలన్న విషయంలోనూ ఎలాంటి స్పష్టత లేదు. అయితే ఈ ప్రయోగాలు చేస్తున్న దేశాలు మాత్రం అణు వ్యర్థాల విషయంలో ఎలాంటి భయం అవసరం లేదని, తాము చేస్తున్న ప్రయోగాలు పూర్తి సురక్షితమైనవని చెబుతున్నాయి. అయితే అనుభవంలోకి వస్తే గానీ అసలు విషయం తెలియదు.